వెల్కమ్ టు సుమేరు ఆన్లైన్ కంప్యూటర్ క్లాసెస్. ఈరోజు పైథాన్లో ఐడెంటిఫైర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఐడెంటిఫైర్ డిఫైన్ చేయాలి అంటే కనుక కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఈ ఐడెంటిఫైర్ దేని వాడతాం? వేరియబుల్ నేమ్ కానీ, ఫంక్షన్ నేమ్ కానీ, తర్వాత మాడ్యూల్ నేమ్ కానీ ఏదైనా చెప్పాలని డిఫైన్ చేయాలన్నప్పుడు ఏది డిఫైన్ చేయాలి? ఐడెంటిఫైర్ డిఫైన్ చేయాలి. పైథాన్ ఐడెంటిఫైర్ డిఫైన్ చేసినప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ ఏమిటి? ఇందులో క్యాపిటల్ లెటర్స్ వాడచ్చు, స్మాల్ లెటర్స్ వాడచ్చు, స్మాల్ ఆల్ఫాబెట్స్, తర్వాత 0 to 9 వాడచ్చు. ఇవి కాకుండా ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్ ఏది వాడతాం? అండర్ స్కోర్ వాడతాం. స్పెషల్ క్యారెక్టర్ ఏంటి? అండర్ స్కోర్. తర్వాత పైథాన్లో ఐడెంటిఫైర్ డిఫైన్ చేసినప్పుడు అది కేస్ సెన్సిటివ్. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాను. ఎంప నెంబర్ అని చెప్పాను. ఎంప అండర్ స్కోర్ నెంబర్. ఇది వేరు, ఎంప అండర్ స్కోర్ నెంబర్ వేరు. అంటే పైథాన్లో డిఫైన్ చేసిన ఐడెంటిఫైర్లో ఇది వేరు, ఇది వేరు, రెండు సెపరేట్. తర్వాత అంటే క్యాపిటల్ లెటర్స్ వేరు, స్మాల్ లెటర్స్ వేరు. నెక్స్ట్ ఐడెంటిఫైర్ దేంతో మొదలవకూడదు? ఐడెంటిఫైర్ విత్ డిజిట్. దేంతో మొదలవకూడదు? డిజిట్ తోటి మొదలవకూడదు. తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి వాడకూడదు. స్పెషల్ క్యారెక్టర్స్ వాడకూడదు. నెక్స్ట్ ఓన్లీ అవైలబుల్ స్పెషల్ క్యారెక్టర్. ఇంకా మనం ఇందులో వాడాల్సి వస్తే ఏది వాడచ్చు? అండర్ స్కోర్ వాడచ్చు. తర్వాత లెంత్ రిస్ట్రిక్షన్ లేదు. ఐడెంటిఫైర్ లెంత్ రిస్ట్రిక్షన్ లేదు. నెక్స్ట్ ఐడెంటిఫైర్ అండర్ స్కోర్తో మొదలైతే దీన్ని ప్రైవేట్ అంటారు. ఐడెంటిఫైర్ కనుక అండర్ స్కోర్తో మొదలైతే అది ప్రైవేట్. డబల్ అండర్ స్కోర్తో మొదలైతే స్ట్రాంగ్లీ ప్రైవేట్. ఇంకో రూల్ ఏంటంటే డబల్ అండర్ స్కోర్తో మొదలయ్యి డబల్ అండర్ స్కోర్తో ఎండ్ అయితే ఐడెంటిఫైర్ ఏదైనా దీన్ని మ్యాజిక్ మెథడ్స్ అంటారు. దీని పర్పస్ వేరు. కన్స్ట్రక్టర్స్ కానీ డిస్ట్రక్టర్స్ కానీ డిఫైన్ చేసేటప్పుడు ఐడెంటిఫైర్ దేంతో మొదలవుతుంది? డబల్ అండర్ స్కోర్తో మొదలవుతుంది, డబల్ అండర్ స్కోర్ తోటి ఎండ్ అవుతుంది. అటువంటి మెథడ్స్ ఏమని చెప్తారు? మ్యాజిక్ మెథడ్స్ అంటారు. తర్వాత ఇంకొక రూల్ ఏంటంటే ఎవ్రీ లాంగ్వేజ్ కొన్ని రిజర్వ్ వర్డ్స్ ఆ కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని ఐడెంటిఫైర్ కింద డిఫైన్ చేయకూడదు. కీవర్డ్స్ ఐడెంటిఫైర్స్ కింద యూజ్ చేయకూడదు. ఇవి ఐడెంటిఫైర్ పైథాన్ ఐడెంటిఫైర్ రూల్స్. ఏముంటాయి? ఐడెంటిఫైర్ డిఫైన్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్ ఒకటి అండర్ స్కోర్ వాడచ్చు. తర్వాత పైథాన్ ఐడెంటిఫైర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. దీని మీనింగ్ ఏమిటి? పైథాన్లో డిఫైన్ చేస్తే ఐడెంటిఫైర్ క్యాపిటల్ లెటర్స్కి, స్మాల్ లెటర్స్కి డిఫరెన్షియేట్ చేస్తుంది. ఐడెంటిఫైర్ దేంతో బిగిన్ అవ్వకూడదు? డిజిట్తో మొదలవకూడదు. ఇందులో స్పెషల్ క్యారెక్టర్స్ అలౌ చేయకూడదు. ఓన్లీ అవైలబుల్ స్పెషల్ క్యారెక్టర్. ఇంకా మనం వాడదలుచుకుంటే ఏమిటి? అండర్ స్కోర్ తప్ప ఇంకా అదర్ క్యారెక్టర్స్ వాడకూడదు. తర్వాత ఐడెంటిఫైర్ లెంత్కి రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. యూ కెన్ డిఫైన్ ఎంతైనా లెంత్ చెప్పచ్చు. ఐడెంటిఫైర్ కనుక అండర్ స్కోర్తో మొదలైతే వాటిని ప్రైవేట్ అంటారు. డబల్ అండర్ స్కోర్తో మొదలైతే స్ట్రాంగ్లీ ప్రైవేట్. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు చెప్తాను. తర్వాత డబల్ అండర్ స్కోర్తో మొదలై డబల్ అండర్ స్కోర్తో ఎండ్ అయితే వాటిని మ్యాజిక్ మెథడ్స్ అంటారు. పైథాన్లో కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని ఐడెంటిఫైర్స్ కింద వాడకూడదు. ఇఫ్, ఎల్స్, ఫర్, వైల్ ఈ వర్డ్స్ని దేని కింద వాడకూడదు? ఐడెంటిఫైర్స్ కింద వాడకూడదు. ఇవి రూల్స్.